నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను. డెలివరీ అయిన ఒక బిడ్డకి డెలివరీ అయిన మదర్ డబ్బు కోసం అడిగితే న్యూడ్ పిక్ పెట్టండి అని ఒకటి వచ్చింది అని. ఆ తర్వాత ఆ వీడియో పెట్టాక నాకు చాలా మెసేజెస్, స్క్రీన్ షాట్స్ విత్ ప్రూఫ్స్ అన్నీ వచ్చినాయి. నేను ఎక్కడ కూడా ఎవరి డీటెయిల్స్ నేను ఇవ్వలేదు. అక్కడ ఇంకొకటి కూడా అడిగారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు సిరిగారు, ఇస్తే మేము ఆడుకుంటాం కదా, అది కూడా నేను ఎందుకు డీటెయిల్స్ ఇవ్వలేదు, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, హెల్ప్ వెనక అసలు ఏం జరుగుతుంది అనేది, ఈ ట్రాప్ అంతా కూడా ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పటిదాకా కూడా నేను మ్యాక్సిమం ఎలాంటి కాంట్రవర్సీస్లో నేను ఇరుక్కోలేదు. ఇంటర్వ్యూస్ కానీ కాంట్రవర్సీస్ టాపిక్స్లో కానీ నేను ఎప్పుడు వ్యూస్ కోసం చేయడం కానీ నేను చేయలేదు. రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ఏదో ఒక వీడియో చేసేసి ఏదో ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోతుంది అనుకోవడం నా అపోహ. నేనేమైనా చేయగలిగితే, నేను ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, డబ్బులు ఎర్న్ చేసి వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా మనం ఇవ్వగలిగాలి. ఏదో ఇట్లా మీకు కావాలా 1000 కావాలా 5000 కావాలనేది కాకుండా ఒకరి కంప్లీట్ కేర్ తీసుకోగలిగితే, ఆడపిల్లకి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే, ఇంకొకళ్ళని డబ్బులు అడిగే అవసరం ఉండదు, ఒకరి ట్రాప్లో పడే అవకాశం ఉండదు, తన పాటికి తను చదువుకుంటుంది, లేకుంటే తన పిల్లల్ని తను చూసుకుంటుందని నా వల్ల అయినంత వరకు తక్కువ మందిని తీసుకోవడం, వాళ్ళని ప్రొటెక్టివ్గా ఒక జోన్లో పెట్టడం, వాళ్ళని కాపాడుకోవడం వరకే నాకు తెలిసింది. సో నేను ఈ కాంట్రవర్సీల జోలికి వెళ్తే నా ఇన్కమ్ మీద దెబ్బ పడుతుంది. నేను డాక్టర్ని, నేను ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, అలా చేసుకోకుండా నేను ఈ గొడవల చుట్టూ తిరుగుతాను అనుకో, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడతారు, అవ్వదు కదా. నియర్లీ నేను చెప్పింది, నేను 250 నుంచి 300 మంది అంటాను, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైనారు. వాళ్ళకంతా ఎవరు చూస్తారు? ఇంట్లో నీ తల్లిదండ్రులు సంపాదిస్తేనే కదా ఇంటికి. నా పరిస్థితి కూడా అదే. నేను అందుకే ఏ నెగిటివ్ జోలికి నేను మ్యాక్సిమం పోను. నాకు నా ఫ్యామిలీ, ప్రతి ఒక్కరికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ముఖ్యమో, నాకు అదంతా ఒక ఫ్యామిలీ, నాకు వాళ్ళు బాగుండడమే కావాలి, నా ఫస్ట్ ప్రియారిటీని అది. సో నేను ఫస్ట్ ఇది క్లారిటీ ఇచ్చేస్తున్నా. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే, కీర్తి వాళ్ళ నుంచి. కీర్తి వాళ్ళది శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. నేను ముందే చెప్తా, మనకు ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు, మీరు మళ్ళీ తీసుకొచ్చి నాకు ప్రెషర్ పెట్టకండి. హాస్పిటల్కి అవే మెసేజ్లు ఉంటాయి, ఇన్స్టాకి అవే మెసేజ్లు ఉంటాయి, యూట్యూబ్కి అదే మెసేజ్లు ఉంటాయి. నేను ఒకదాన్నే కదా ఎర్నింగ్కి, మీరు ప్రెషర్ పెట్టకండి, ఇట్లా దాన్ని నాకు పెట్టకండి అని చెప్పేసిన ముందే. సో వాళ్ళు నాకేమి ఇన్ఫామ్ చేయరు. కానీ ఒకళ్ళు తీసుకొచ్చారు. అదేంటి అంటే, ఒక అమ్మాయి డెలివరీ అయ్యింది, బిడ్డకు బాగాలేదు, భర్త చనిపోయినాడు కడుపుతో అన్నప్పుడే, తల్లిదండ్రులు లేరు, అమ్మాయి అనాథాశ్రమంలోనే పుట్టి పెరిగింది, అనాథాశ్రమం వాళ్ళే పెళ్లి చేసినారు. తీరా పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, ఆ అబ్బాయి ఫస్ట్ వరకు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత చెడు సాహసాలకి మరగడం, తాగుడు ఇట్లాంటి అలవాట్లు పడడం, అతను చనిపోవడం జరిగింది. సో వాళ్ళ దూర బంధువులే, అబ్బాయి వాళ్ళ దూర బంధువులే తీసుకొచ్చారు, డెలివరీకి చేశారు. ఎవరైనా ఈ రోజుల్లో ఎవరి కష్టాలు వాళ్ళవే, ఇంకొకరితో అంటే బర్డెనే. సో డెలివరీ అయ్యింది, ఈ అబ్బాయికి బాగాలేదు, చిన్న బాబుకి. నేను వీడియో కాల్లో కూడా నేను చూశాను, చాలా చక్కగా ఉన్నాడు పిల్లోడు. ఈ చూడగానే ఆ అబ్బాయికి కళ్ళు తెరవట్లే, వాడు కొట్టినప్పుడు ఏడుస్తున్నాడు, అందరిని కళ్ళు తెరవట్లే. డాక్టర్ ఏమో 1 lakh కావాలి అని అన్నారు, 1 లక్ష రూపాయలు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వీడు సరిగ్గా కదలట్లేదు కదా అని 3000 కోసం అందరిని అడుగుతుంది అని. నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను, మీరు అడగాల, ప్రతి ఒక్కరిని అడుక్కుంటా బతకాలా, ఇది కూడా అన్నారు నన్ను. కొంతమంది సహాయం చేస్తాను అని ప్రొఫైల్లో అన్నప్పుడు, ఇప్పుడు నాకైనా రోజుకి 50-100 మెసేజ్లు వస్తాయి, 50-100. అన్ని చేయడానికి నేనేం టాటా బిర్లాని కాదు. నా వల్ల అయితే నేను చేస్తాను, నా వల్ల కాబట్టి నేను చేయలేను చెప్పేస్తాం, అయిపోతుంది. లేదమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది ఉంది, మేము చేయలేము. సమస్య అన్నవి ఇక్కడ ప్రపంచం అన్నాక ఒకరికొకరు తోడుగా బతకాల్సిందే, ఒకరికొకరు హెల్ప్గా బతకాల్సిందే. నేనేం చెప్తా అంటే, శక్తికి మించి పోవద్దండి, ఎవరి వల్ల అయినంత మీరు బతకండి, మీతో ఉన్న వాళ్ళు బతకని అనే కాన్సెప్ట్ నాది. వాళ్ళకు కూడా అలాగే చెప్తాను. సో అలాగా ఎవరైనా మేము హెల్ప్ చేస్తున్నాం అనేటప్పుడు మెసేజ్ చేసి వస్తాయి, మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది చెయ్యండి అని. ఒక మనిషికి అన్ని రకాలుగానూ కష్టం వచ్చేసి ఏమీ చేయలేని కండిషన్లో ఉన్నప్పుడు, ఏదన్నా చిన్నగా ఛాన్స్ ఉన్నా మనకి ఇదేమన్నా హెల్ప్ అవుతుందేమో అనే ఆలోచనలో ఉంటాడు. దానివల్ల చేయి చాచి అడగాల్సి వస్తుంది. మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. ఈ అమ్మాయి వెళ్ళి అడిగింది, ఏది నేను హెల్ప్ చేస్తాను, నన్ను ఫాలో చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను ఏ రోజు కూడా నేను హెల్ప్ చేస్తాను, నన్ను ఫాలో చేయమని నేను ఏ రోజు అడుక్కోలే. 7 ఏళ్ల నుంచి జరుగుతుంది నా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా, నేను చేసే హెల్ప్ది. ఏ రోజు నేను వీడియోస్లో పెట్టలే. మీరు నన్ను తిట్టుకున్నారు,
వ్యూస్ కోసం, లైక్స్ కోసము, డబ్బులు ఎర్నింగ్ కోసం ఈ వీడియోస్ అవసరమా, మీరు డాక్టర్ అయ్యండి అని. నేను బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఏం చేస్తానో ఏం జరిగినా మీకు చెప్పాలా. తర్వాత ఎప్పుడు చెప్పాను, నాకు ఇబ్బంది అయింది, నేను చదివించే పిల్లలకి ఇబ్బంది అవుతుంటే ఫలానా వాళ్ళకి ఇబ్బంది ఉంది, మీరు ఏమైనా చేస్తారా అని నేను ఒక వీడియో పెట్టగానే 10 చేతులు వచ్చేసరికి ఇదేదో బాగుంది కదా, మనం చేయాల్సినంత వరకు మనం చేద్దాం, మిగిలిన వాళ్ళకి మనం చేయలేని వాళ్ళకి బయట నుంచి వస్తారు కదా, అలాంటివి రిక్వెస్ట్ల కింద తీసుకొని బయట వాళ్ళకి వీళ్ళంటి వాళ్ళని అప్పచెప్తాము ఒకరు ఎడ్యుకేషన్ ఇట్లా అని చెప్పేసి నేను బయట పెట్టడం స్టార్ట్ చేసిన. అప్పుడే పేరు వచ్చింది, అంటే ఈవిడ హెల్ప్ చేస్తుంది అని ఒక పేరు వచ్చింది. ఆ పేరు రాగానే ఏమైందంటే నాకు బర్డెన్ ఎక్కువైంది, నాకు మెసేజెస్ ఎక్కువైనాయి. నాకు వస్తే నేను చేస్తానంటే, లేకపోతే లేదంటాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, 100 రూపాయలు రీఛార్జ్లు చేసి, లేకపోతే అక్క నాకు ఫోన్పేలో నాకు రీఛార్జ్ అయిపోయింది అక్క అనగానే రీఛార్జ్ చేస్తారు. అన్నా నాకు ఇదే బుక్స్ కన్నా నాకు 1000 రూపాయలు కట్టాలన్నా నా బిడ్డ కన్నా అదిగో రీఛార్జ్ చేసేసిన. ఆఖరికి నా లవర్కి నేను టెడ్డీ బేర్ కొనియాలన్నా వ్యాలంటైన్స్కి ఎదుగు తీసేసిన. ఇవి కష్టాలా? నిజం చెప్పండి, ఇవి కష్టాలా? వీటిని చేసి మీకు ఇలాంటివి ఇంకా కావాలి అనుకుంటే నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఇవి నిజమైన కష్టాలా? ఫాలోవర్స్ కావాలంటే అడుక్కో. ఇవి చేశారు, నిజంగా తప్పు అనుకోకండి. ఇప్పుడు నేను అనే మాటలకి కొర్రెల్లాగా దాని నిండా 1000 కమెంట్లు ఉంటాయి. ఒక వీడియోకి 200 రూపాయలు రీఛార్జ్ వీడియోకి 1000 కమెంట్లు ఉంటాయి కింద. వాళ్ళని ట్యాగ్ చేయండి, అది ఇది చేయండి అన్నీ అంటారు, అన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ అమ్మాయికి ఏమీ చేయలేని కండిషన్లో బిడ్డని కాపాడుకోవాలనుకున్నప్పుడు మెసేజ్ చేసింది. పెద్ద అకౌంట్ అది, మళ్ళీ చెప్తున్నా, అది ఒక ఆడపిల్ల అకౌంట్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఫెమినిస్ట్ని కాను. ఫెమినిస్ట్ అనేది మంచి పదం, అంటే ఆడవాళ్ళలో ఇంకా మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయాలని. కానీ నేను అంత పెద్ద ఉదార హృదయం నాకు లేదు. ఎందుకంటే సగం దరిద్రాలు చేసేది ఆడవాళ్ళే, ఈ మొత్తం ఇలాంటి ట్రాప్లంతా పడేసేది కూడా ఆడవాళ్ళే, పెద్ద సాని కొంపలు నడిపేది ఆడవాళ్ళే, డబ్బులు లేదంటే అమ్మాయిల్ని ఇంకో సైడ్ డైవర్ట్ చేసేది అమ్మాయిలే. నేను ఇవి చూశాను. 7 ఏళ్లలో నేను 100 మందితోటి నేను ట్రావెల్ చేసినాను. నా వర్కే ఇది, నా బ్యాక్గ్రౌండ్ వర్కే ఇది. నేను ప్రొఫెషన్ మీకు డాక్టర్ కనిపించినా నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది 100 మందితో నేను ట్రావెల్ చేస్తా. ఎవడెవడి కష్టాలు ఎట్లా వస్తాయి ఏమొస్తాయి నాకు ఒక ఐడియా ఉంది. నేను అందుకే నువ్వు నాకు ఇట్లా అవసరం ఉంది, ఎమర్జెన్సీ ఉంది ఏడ్చినా నేను కరాను. నాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, నాకు నిజంగానే నాకు కనెక్ట్ అవ్వాలి ఆ పెయిన్, లేకపోతే నేను చేయను. ఎంత ఉన్నా నువ్వు ఏడ్చుకోను, నాకు ఎట్లాంటి ఇబ్బంది అనిపించదు. నేను ఆ పెయిన్ తెలుసుకోవడానికి స్పిరిచువల్ పాత్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. దేవుడిని అంతా నేను ఆ ఫ్రీక్వెన్సీ నాకు కనెక్ట్ అవ్వాలి, తెలియాలి అవతల పెయిన్ అని చెప్పి నేను కొన్ని ప్రాక్టీస్ కూడా చేస్తాను. సో ఎంఐ చేయగానే వాడని నేను ఆ పిల్ల మెసేజ్ చేసింది, పెద్ద ఛానల్. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెసేజెస్ ఉన్నాయి. అమ్మాయి ఏం మెసేజ్ చేసిందంటే, నాకు ఇంగ్లీష్ రాదు, పాచి పనులు చేసుకుంటారు కదా ఇంట్లో, వాష్ చేసుకుంటారు, అదే అమ్మాయి. అనాథ అని చెప్పినాను కదా, చదువులేదు ఏం లేదు, అదే అమ్మాయి. నాకు తెలుగు రాదక్క, నాకు ఇంగ్లీష్ రాదక్క, తెలుగు టైప్ చేయక్క. వాడు క్లియర్గా, నేను ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టిన, వీడియో కావాలంటే మీరు కూడా చూడొచ్చు. డ్రెస్ లేకుండా పిక్ పెట్టు, నీకు ఎంత కావాలో చెప్పు, నా బిడ్డకి కావాలి, బాగాలేదా అని అడుగుతుంది ఆ పిల్ల తెలుగులో. మళ్ళీ ఎంత కావాలో చెప్పు, పిక్ పెట్టంటే ఈ పిల్లకి తెలుగు QR కోడ్ కూడా పెట్టింది. డబ్బులు బట్టలు లేకుండా నువ్వు పెట్టు, నీకేం కావాలంటే వాడు చాలా క్లియర్గా అడుగుతున్నాడు. అమ్మాయి ఆ స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి పెట్టింది. అంటే మళ్ళీ అంత పెద్ద అకౌంట్ మీద అలిగేషన్ చేస్తే మేము నమ్ముతానో లేదో కదా, అది మొత్తం అంతా కూడా తీసుకొచ్చి అక్క పెట్టేసింది శుభ్రంగా స్క్రీన్ షాట్లు. నాకు నైట్ వచ్చింది, బాధ వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మంత్ ఎండ్ కదా ఇది, మేము పే చేయాల్సినవి కూడా మాకు ఉంటాయి. అందులో ఈ మంత్ అంతా అకాడమిక్ ఇయర్ కదా, ఎక్కువ మందికి ఫీజులు పే చేసినాం మన వాళ్ళ ఎందరవి. బ్యాంకులో మనకు కూడా తక్కువే ఉంటుంది అమౌంట్. కానీ అమ్మాయి కండిషన్ బిల్ల బాధ వేసింది. అంత దారుణం ఆ సిచ్యువేషన్. దేవుడు ఎక్కడిచ్చినాడు ఆ పిల్లకి ప్రశాంతంగా ఉండే ఛాన్స్. సరే మనం చూద్దామని చెప్పేసి నేను ఇమీడియట్గా కాల్ చేసినాం. అమ్మాయి రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిది కూడా కాదు ఆ ఫోను, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి అమ్మాయి చేస్తుంది. ఫోన్ కూడా లేదు ఆ పాపకి. ఆ పాపకు బాగాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు. మీరు నువ్వు ఎక్కడో ఒకటి తీసుకో, మా వల్ల కాదు ఇంకా అని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు చూసుకోగలరు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దూర బంధువులు. వాళ్ళ ఫ్రెండ్ తోటి కమ్యూనికేషన్ ఉంది ఈ అమ్మాయి.
పెట్టింది. నేను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కీర్తి వాళ్ళకి చెప్పిన. కీర్తి నేనున్న ఫైర్కి కీర్తి వాళ్ళు ఏమనుకున్నారంటే, కీర్తి వేణి వాళ్ళు నేనేమైనా పోయి గొడవ పెట్టుకుంటానేమో అనే దాంట్లో ఉన్నారు. నేను వాయిస్ మెసేజ్ పెట్టిన, నేను ఏ గొడవ పెట్టుకోను, అమ్మాయిని ఫోన్ చేయమని చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయికి ఏ రకమైంది లేదు, కనీసం ఆ బిడ్డ అన్న బతికితే సంతోషంగా ఉంటుందేమో, అమ్మాయి ఏం తప్పు చేసిందని అసలు లైఫ్లో ఇన్ని అనుభవించాలి అని చెప్పిన. 11కో ఏమో నాకు కాల్ వచ్చింది. కీర్తి వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. మన శారీస్ అన్నీ ఇక్కడే కదా ఉంటాయి, కీర్తి వాళ్ళ అంతా. ఆ వీడియో కోసం వచ్చింది. మేడం నా కాల్ కనెక్ట్ అవ్వదు, మనం ఓన్లీ మన అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ రాదు హాస్పిటల్ దానికి. నాకు అక్కడి నుంచి ఆ పిల్ల నుంచి కాల్ చేసింది, కీర్తి చేయించింది. పిల్ల ఇట్లా అన్నాను, మళ్ళీ ఏమనుకోకుండా, మా వాళ్ళని ఇట్లా పిలుచుకోవడం మాకు అలవాటు రాయలసీమ సైడ్. సరే మాట్లాడి నేను ఇమీడియట్గా వీడియో ఆన్ చేసిన. వీడియో ఆన్ చేసి బాబుని చూపించాడమ్మా అన్న. బాబుని చూపించింది. చాలా బాగున్నాడు వాడు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాడు అప్పటికే చచ్చిపోయినాడు. నాకు తెలియలేదు. తెలియకుండా వీడింత చక్కగా ఉన్నాడు పాపం, ఈ అమ్మాయిని కొంచెం కేర్ తీసుకొని వాడిని కూడా చూసుకుంటే సరిపోతుంది, ఈ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మనం హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎంత అవుతుందేమో డాక్టర్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడిచ్చు, ఎంతైనా కూడా నేను చేస్తానని చెప్పిన. ఈ లోపల నేనేం చేసినానంటే, బ్రాడ్కాస్ట్ ఛానల్ అని మనకు ఉంటుంది, దాంట్లో అనౌన్స్ చేసిన, ఎవరైనా కోదాడ దగ్గర ఉన్నారా, అమ్మాయికి ఏం తెలియట్లేదు, నాలెడ్జ్ లేదు, సో ఏం చెప్పలేకపోతుంది, మీరు ఒకరు తోడుకి వెళ్ళండి అని నేను చెప్పినాను. అమ్మాయి అడ్రస్ అంతా కూడా మన దగ్గర ఉంది, సో ఇచ్చి పంపిద్దామని చెప్పేసి నేను చెప్పిన. ఈ లోపల మనకి ఒకరు వచ్చేసి రెస్పాండ్ అయ్యారు, ప్రసన్న అని. అమ్మాయి అన్నీ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయేమన్నా కమ్యూనికేషన్ బాగుంటుంది. అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అక్క మనకు తెలిసిన వాళ్ళు నా ఫాలోవర్స్లోనే ఒకరు ఉన్నారు, పంపిస్తానక్క అని. సరే అమ్మ ఫోన్ చేస్తాను వీళ్ళకి కంటిన్యూగా, లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేయగానే నేను చెప్తాను, వెళ్ళి ఒక్కసారి అసలు డాక్టర్ తోటి ప్రాబ్లం ఏంటి, ఏమన్నా బెటర్ హాస్పిటల్కి తీసుకుపోవచ్చు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని. సరే అనింది. తర్వాత నాకు ఒక 4 గంటల తర్వాత మెసేజ్ వచ్చింది. నేను అప్పటిదాకా టెన్షనే ఉంది నాకు, ఏమన్నా ఏదో అవుతుందేమో అని. 4 గంటల తర్వాత నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. నేను అది కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను వినిపించిన. మీరు కంటిన్యూగా కాల్ చేస్తున్నారు, ఎవరో నాకు తెలియదు, ఎవరినో హెల్ప్ అయితే అడిగిందంట తను, సో మీరు అయ్యింటారు అని నేను చెప్తున్నాను. బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు కరణానికి తీసుకుపోయినారు, అమ్మాయి కష్టం ఎవరికి రాకూడదు మొత్తం చెప్తుంది. ఇట్లా అమ్మాయి అనాథాశ్రమంలో పెరిగింది, ఇప్పుడు వీళ్ళు కూడా పొమ్మంటున్నారు, ఇంకా నేను చూసుకోవాలి, నా పరిస్థితి కూడా బాగాలే, ఇట్లా చెప్తుంది. నాకు నిజంగా బాధ అనిపించింది. ఏందిరా ఇది, ఒక మనిషికి ఇన్ని కష్టాలా, ఒక బంధం కూడా ఈయనకుండా, ఒక చోట ప్రశాంతత లేకుండా. సరే అమ్మాయిది అయిపోయిన తర్వాత నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టిన, ఏమున్నా నేను ఉంటాను, అమ్మాయిని ఏడవద్దని చెప్పండి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చేయమని చెప్పండి, అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉన్నా వెనక నేను చూసుకుంటాను, ఫినాన్షియల్గా భయపడద్దని చెప్పు, బాధపడద్దని చెప్పు, లేదు ఇక్కడికి వస్తానంటే కూడా నేను ఇక్కడ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంది, నేను అక్కడ జాబ్ ఇప్పించి నేను చూసుకుంటాను కావాలంటే అట్లయినా కూడా అని చెప్పిన. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినారు, ఓకే అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ నాకు కాల్ చేయించారు. చెప్పినా కదా నా దాని నుంచి కనెక్ట్ అవ్వదు, తన నుంచి చేపించినాను అనమాట. సో నేను మాట్లాడినా అమ్మాయితోటి క్లియర్గా, ఆయన కొట్టుకుంటుంది కీర్తి, డోర్ వేసినాను కదా, కీర్తి 5 minutes. సో నేను అమ్మాయికి చెప్పాను, అమ్మా మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు, ఏమేం జరిగింది మొత్తం అమ్మాయి చెప్పింది. మేడం అప్పుడే ఒక 5 minutes ఉండవా, లేదు 5 minutes ఉండు, నాకు బ్రేక్ అయితే నేను మర్చిపోతాను టాపిక్. అలాగే పెద్ద మనిషి ఒప్పుకో తీసేదాకా ఇంకా. సరే అమ్మాయితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు నువ్వు ఒక్కసారి అమ్మాయి సిచ్యువేషన్ ఆలోచించండి. డెలివరీ అయింది, నెల అయింది, ఇప్పుడు బాలింత లెక్క, బిడ్డ ఉందో పోయిందో బాలింత, ఆల్రెడీ మెంటల్ ప్రెషర్. అమ్మాయి నేను ఏం చేస్తావమ్మా నెక్స్ట్ అంటే, నేను 4-5 రోజుల్లో హైదరాబాద్లో పని చూసుకుంటాను మేడం, ఏదైనా నేను పాచి పనులే చేస్తాను, ఏదో ఒక ఇల్లు చూసుకొని నాకు ఒక 5,000 దాకా వస్తుంది, నేను వెళ్తాను అని నేను ఇంకా చెప్పిన. అమ్మా పని చేయకు, ఒక 2 నెలలు పని చేయొద్దు, ముందు ఆ ఒళ్ళు కాపాడుకో, ఎందుకంటే
బాలింత 3-4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు తీసుకునే నెగ్లిజెన్స్ ఎట్లా ఉంటుందంటే, కేర్ లేకపోతే ఫ్యూచర్లో బాడీ పెరిగిపోవడం, పెయిన్స్ ఎక్కువైపోవడం, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. నీకెవరు కేర్ తీసుకునే వాళ్ళు కూడా పక్కన లేరు. వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉండు, నీకేమేమి కావాలో డబ్బులు నేను వేస్తా అకౌంట్లో, ప్రశాంతంగా తిని పడుకో. ప్రశాంతంగానే కూడా నేను అనలేను, నొప్పి ఉంటుంది, నీకు బాధ ఉంటుంది, కానీ ప్రశాంతంగా తిని పడుకో ఇట్లా అని చెప్పిన. ఇది కూడా మర్చిపో, ఈ టాపిక్ కూడా వదిలేసేయి. నేను బయటకు ఏం తీసుకురాను, ఉన్నది ప్రెషర్లే ఎక్కువ. ఏం తీసుకురామంటారు ఇది బయటికి? అమ్మాయిని ఏం రోడ్డు మీదకి తీసుకురామంటారు ఇప్పుడు? సరిపోదా పడిన కష్టం? ఎవడు అర్థం చేసుకుంటాడు? అమ్మాయి ఇంటెన్షన్ బిడ్డని చేతిలో పెట్టుకొని చావు బతుకుల్లో ఉండి నాకు ఈ బిడ్డకి సహాయం కావాలి అని అడిగితే నీ బయట కొంగది, నీకు ఈ బిడ్డకి నేను కాపాడుతా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. సినిమాల్లో ఇట్లాంటి సీన్లు పెడితే ఒక్కొక్కరు ధారాపాతంగా ఏడుస్తారు కదా. సరే, అమ్మాయికి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ఇంకోటి తెలుసా, అమ్మాయికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుంటే కూడా తీసుకోవట్లే. డబ్బు కోసం చేసిందనే దానికి కూడా లేదు. 5,000 వేసిన అకౌంట్లో. వేసిన తర్వాత 30,000 క్రిమిషన్కి వేరే వేరే కార్యాలకి వాటికి అయిందని చెప్పి వాళ్ళు 20,000 పెట్టుకున్నారు, 10,000 అడిగారు అని చెప్పింది. ఒక 10,000 వేయించిన. నీ దగ్గర ఇంకో 5,000 పెట్టుకో ఫుడ్కి వాటికంటే. నాకు వద్దు అక్క, నేను అక్క అని పిలవమని. నాకు వద్దు అక్క, ఫ్రెండ్ ఉంది కదా, నాకేం ఇబ్బంది ఏం లేదు, ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లంలోనే ఉంది, మదర్ ఉంది, కానీ నన్ను చూసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు అని. నిజంగా డబ్బు కోసం చేసేవాళ్ళు అంటారు అట్లా. నీకు అడ్రస్ ఇచ్చేసి ఇమీడియట్గా వీడియో కాల్ ఆన్ చేసేసి బిడ్డను చూపించి ఇక్కడ బిడ్డను చచ్చిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇస్తా అంటే వద్దని చెప్పి చెప్తారా? నేనే బలవంతంగా ఇంకో 5,000 వేసి, ఎవరిని అడగద్దు, నీకేం కావాల్సిన ఫస్ట్ నన్ను అడుగు, నీకేమైనా ఇబ్బంది అన్నా కూడా మన వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను పంపిస్తానని చెప్పిన. సరే, అమ్మాయి సెక్యూర్డ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎందుకు బయటకు పేర్లు పెట్టరు? ఆ రోజు ఆ వీడియో పెట్టిన తర్వాత చాలామంది బయట పెట్టండి. నేను హింట్ ఇస్తాను, నేను డైరెక్ట్గా పేరు చెప్పను. ఎందుకంటే ఆ అకౌంట్ కూడా ఒక ఆడదాని అకౌంటే. నేను ఇప్పటికీ ఏం ఆలోచిస్తున్నాను అంటే, అది ఎంత దరిద్రపు కొట్టుదైనా, ఎంత దరిద్రపు కొట్టు మెంటాలిటీదైనా కూడా ఇప్పటికీ అమ్మాయి లైఫ్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నా. అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అనే క్వశ్చన్ మార్క్. కానీ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదని కూడా గట్టిగానే ఉంది. కానీ ఎన్నని ఆపగలం? ఎంతమందిని ఆపగలం? ఎక్కడ మారాలి? మనలో మారాలి. ఇప్పుడు నేను అమ్మాయి పేరు కనుక బయట పెట్టేస్తే కొంతమంది ఇది అయిపోయిన తర్వాత, ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నాకు చాలామంది మెసేజెస్ పెట్టారు, అక్క మా సిచ్యువేషన్ కూడా ఇది, మా సిచ్యువేషన్ కూడా, విత్ స్క్రీన్ షాట్స్ నెంబర్స్తో సహా పెట్టేసినారు. ఒక అమ్మాయి అకౌంట్, అమ్మాయికి 17,000 ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు. నేను బయటకు వస్తాను, నేను మాట్లాడతాను అనింది. అసలు నువ్వు ఎందుకు అడిగినావు అని నేను చెప్పిన. ఈ దానికి కూడా కీర్తి వాళ్ళు ఉన్నప్పుడే శారీస్ ఎన్ని మిగిలిన ఏందని కీర్తి నాతో మాట్లాడుతుంది, నేను చెక్ చేస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను అని. అప్పుడే ఒక ఆడియో మెసేజెస్ అవన్నీ వచ్చినాయి. అక్క సో అండ్ సో, నేను డిగ్రీ చదువుతున్నా, మా అమ్మ దినకూలికి వెళ్తుంది విలేజ్లో, మా ఇల్లు ఇట్లా ఉంటుంది, కూలిపోయేటట్లుంది, అట్లా ఉంటుంది, తండ్రి లేడు, నేను చదువుకోవాలి, నాకు అర్జెంటుగా ఫీజు కట్టాలి, నేను ఆ టైంలో ఇప్పుడు నేనే పర్టికులర్గా అయితే నేను ఒకటి చెప్పాను, ఒక ఆడదాని అకౌంట్ అని చెప్పేసి రీఛార్జీలు చేస్తూ 50-100 చేసి తెలుగులోనే నన్ను ఫాలో అవ్వండి అంటున్నారు. సేమ్ దాంట్లో కింద కమెంట్లో ఈ పిల్ల నా ప్రాబ్లం ఇదే అని పెట్టింది, అక్క నాకు ఫీజు కట్టాలి ఇట్లా అని చెప్పి పెట్టింది. పెట్టిన తర్వాత వేరే అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అదే ఒక ఆడపిల్ల ఫేక్ అకౌంట్, 0 ఫాలోవర్స్ ఉన్నారు, 0 పోస్టులు ఉన్నాయి, ప్రైవేట్ అకౌంట్ అది. ఇక్కడ చూడు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే నేను చెప్పాను కదా, అవసరం ఎట్లా ఉంటుందంటే చిన్న హోప్ వచ్చినా ఇది ఎట్లా ఒకటి అయిపోతుందేమో అని ఒక ధైర్యంతో దూకేద్దాం అనిపిస్తుంది. అలా వీళ్ళు ఒక స్టెప్ వేసేస్తారు, సమస్య ఎక్కడ వస్తుంది. ఈ అమ్మాయి నాకు పలానా వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు, హర్ష సాయి వాళ్ళు ఇదిగో సో అండ్ సో ప్రూఫ్స్, నువ్వు కూడా అడుగు నీకు ఇస్తారు, వీళ్ళంతా ఫేక్, వీళ్ళంతా అడగద్దు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఈ అమ్మాయి వాట్సాప్ నెంబర్ కాల్కి చేసింది, చేస్తే సిస్టర్ అనే పలికినారు. ఇది చాలామంది కూడా నాకు ఇంతకుముందు కూడా చెప్పినారు, మీకు వేయాలి అంటే సిస్టర్ మీరు ఇంత డబ్బులు కట్టాలి, 4,500 కడితే నీకు 2 లక్షలుగా ఇప్పిస్తాము అని అన్నారు. ఈ పిల్ల ఎట్లా ఆలోచిస్తుంది? అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను మాట్లాడినా, వాళ్ళ అమ్మకి అసలు ఏం చదువుకోలేదు, ఏం లేదు, తినుకోలేదు, ఇట్లా ఉండేటప్పుడు
వద్దన్నా నాకు వద్దు సార్, నాకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, వద్దు సార్ నాకు ఫీజు కావాల్సింది ఇంతే, నాకు దాని మించి ఏమొద్దు, 4,000 3,000 ఎంతో 4,000 అనుకోండి, నాకు ఏమొద్దు అని అంటే లేదు మేము ఇంతే ఇస్తాం, ఇది స్వాన్ సార్. అప్పుడు అప్పు చేసి మరీ వేసిన తర్వాత ఇంకో 500 ఎంతో వేయాలన్నా, లేదు సార్ నేను వెళ్ళిన నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి అంటే, వీడియో కాల్ చేయి, నా బిడ్డ మీద ఒట్టు, నేను అది బయట కూడా పెట్టను, నీకు అమౌంట్ ట్రాన్సాక్షన్ అంతా అయిపోతుందని ఎవరెవరికో వేసింది తీసుకొచ్చి ఫేక్ అన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళందరికీ వేసినాను, నీకు కూడా వేస్తా, 50,000 వేస్తా, ఇమ్మీడియట్గా వీడియో కాల్ చేయి అని అడిగారు. ఇమీడియట్గా ఆ పిల్ల బ్లాక్ చేసేసి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకొనేసి ఎవరికో చెప్పింది ఏమో పోలీసులకు కూడా ఏదో చెప్పిన రెస్పాండ్ అది ఏదో చెప్పింది ఆ పాప. నేను అంత వినే దాంట్లో లేను, అందుకని నేను వేరే వర్క్లో ఉన్నా, అప్పటికి ఆ టైం నేను అంత వినే వర్క్లో లేను. నేను ఒకటే అన్నా, నువ్వు కమెంట్ పెట్టిన అకౌంట్ పలానా అకౌంట్ వాళ్ళది కదా అని అడిగిన, ఆ అమ్మాయి అకౌంట్ కదా పెద్ద అకౌంట్ అన్నా, అవునక్క ఆ అమ్మాయిదే అని మాకు క్లారిటీ వచ్చింది. ఓకే ఇదంతా ట్రాప్కి ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిది నేను బయటకు వస్తానని, వద్దుమ్మా నేను చెప్తాను ఎందుకు పేర్లు వద్దు అంటున్నానని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసేసి నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడితే ఒకడు పెట్టే డైరెక్ట్ వ్యూస్ కోసం లైక్స్ కోసం చేస్తున్నారా మీరు, ఇది అక్కడ వరకు పోకపోయింటే అమ్మాయి ఎందుకు అడుగుతాడు వాడు ధైర్యంగానే. అమ్మాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్వర్జేషన్స్ నా దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఒక్క దగ్గర కూడా నెగిటివ్ లేదు. ఇలాంటి నేను తీసుకుపోయి స్క్రీన్ షాట్ అమ్మాయికి పెట్టిన, మా ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు పేర్లు బయట పెట్టలేదు, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, షీ టీమైనా ఇంకోరికైనా చెప్తే ఖచ్చితంగా పేర్లు కూడా రానికుండా న్యాయం చేస్తారు, నేను కాదంటలే. కానీ ఒక ఆడపిల్లలాగా నేను ఆలోచిస్తే ఈ అమ్మాయిని ఇన్ ఫ్యూచర్ ఎవడైనా కూడా ఆ టైంలో ఒక మాటని నీకు అంత అవసరం అడుక్కోవాలా నువ్వు ఒక మాట అన్నా, లేదు పలానా ఒక అమ్మాయిని దాన్ని అన్నారా వీడియో కాల్ చేయమని, ఇది అదే రకమేమో రా అక్కడ వరకు కాన్వర్జేషన్ చేసిన అని అన్నా, ఈ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఆ ట్రామా పోతుందా అండి, బాధ పోతుందా, జీవితాంతం ఆ అమ్మాయికి పడదా ఇబ్బంది. ఎంతసేపు న్యాయం కోసం మీరు సైబర్ క్రైమ్, నాకు ఎంతమంది మెసేజెస్ చేశారు తెలుసా ఆ పోస్టులు ఆ వీడియోలు పెట్టిన తర్వాత, సైబర్ క్రైమ్ నుంచి, కరాటే వాళ్ళ నుంచి అంట, పోలీసుల నుంచి అవ్వచ్చు, అడ్వకేట్స్ నుంచి అయ్యిండొచ్చు, మేము ఉంటాం చెప్పండి అని. ఎంతమందికి ఉంటారు? అవతల వాళ్ళు నిజాయితీగా న్యాయంగా ఉన్న వాళ్ళు అయితే ఇట్లా వెనక్కి వస్తున్నారు, లేని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అది ఒక అమ్మాయి అకౌంట్, డైవర్ట్ చేసింది ఒక అమ్మాయి, ఎవరినన్నా అడుగుతాం. ఇక్కడంతా కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పేదవాళ్ళు, పరువే ముఖ్యం మాకు. పేర్లు బయటకు వస్తే తట్టుకొని బతక్కలిగే అంత గుండె ధైర్యం కూడా లేదు. తల్లిదండ్రులు మేము సచ్చామా, అప్పో చేస్తాం, నిన్ను ఎవడు అడగమన్నాడంటే వాళ్ళ పెయిన్ చూడలేక అడుగుంటారు. వీళ్ళు జీవితాంతం ఉండిపోతుందా, ఎవరు తీస్తారు దాన్ని? ఆవిడ చేసింది అమ్మాయి, ఆ పిల్లలు ఆడవాళ్ళు చేసింది తప్పేంది? ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఏమన్నా సపోర్ట్ దొరుకుతుందేమో, స్పాన్సర్షిప్. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇంతమంది చదువుకుంటున్నారు కదా నా దగ్గర, చేస్తారేమో అని అనుకుంటారు కదా మిగిలిన వాళ్ళు కూడా. నువ్వు లక్షలు చేసుకొని మేమే ఆ స్క్రీన్ షాట్లు బయట పెట్టట్లేదు, మేమే ఎంతమందిని చదివిస్తున్నామని చెప్పేసి వాళ్ళ వీడియోలు మొహాలు బయట పెట్టట్లేదు. నేను కూడా ఎందుకు వీడియోలు పెట్టను తెలుసా, వాళ్ళ అక్క అమ్మ ఫ్యామిలీ అనుకుంటున్నాను. నన్ను దయతో చదువుకుంటున్నాను పేరు రాకూడదు, మా అక్క చదివిస్తుందని చెప్పుకుంటారు ధైర్యంగా. అక్క ఎవరు? సిరి అక్క, మా అక్క. నేను దానం చేస్తున్నా అన్నట్లు చూపించుకున్నాను అనుకో, కాన్ఫిడెన్స్ పోతుంది కదా. చాలా రేర్గా అప్లోడ్ చేస్తా, అవి కూడా మొహాలు ఏమి పెట్టను. ఎందుకంటే బయట నుంచి ఇంకొంతమందికి సపోర్ట్ వస్తుందేమో, నేను చేయడమే కాదు మిగిలిన వాళ్ళు కూడా. అలా కూడా ఈ అకాడమిక్ ఇయర్లో 15 మంది దాకా చదివించినారు కదా, 15 మందిని తీసుకున్నారు, 19 మందిని, మళ్ళీ ఒక 4 వచ్చారు. ఇలా జరగడానికి అవకాశం ఉంది కదా సపోర్ట్, అందుకని వీడియోస్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు మీకు సహాయం చేస్తున్నారు అనగానే గుడ్డెద్దు చేలో పడినట్టు పోయి వాళ్ళు నమ్మి ఫాలో చేయకండి. ఒక బయట క్యారెక్టర్ వేరు, వీడియోలో కనిపిస్తున్నవి వేరు. ఈ రోజుల్లో మీకు అర్థం కాదా? ఒక 100 రూపాయలు రీఛార్జ్ వీడియో చేసేసి ఫాలో కొట్టమంటున్నారా అంటే, అసలు ఫాలో కొట్టండి అని అంటారా? పోనీ నువ్వు చెప్పమ్మా. కొంతమంది ఉన్నారు
నేను కూడా శ్రీదేవి గారు ఇట్లా ఉన్నారు కొంతమంది యూట్యూబ్లో, నేను వాళ్ళని చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇన్కమ్ జనరేట్ అయితేనే వీళ్ళు 10 మందికి సహాయం చేస్తారు. ఇది కావాలి. కానీ ఇంకొంతమంది ఉన్నారు, మీకు మిమ్మల్ని ఒక పక్కకి డైవర్ట్ చేసేసి వీళ్ళు బెట్టింగ్ యాప్లో ఇతరితర ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎవరు మా గొర్రెలు? మనమే కదా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఈ పిక్స్ అన్నిటిని కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకొని కొన్ని డార్క్ వెబ్సైట్స్కి వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. నీకు 3,000 ఇచ్చి నీతో వీడియో కాల్ చేయించుకొని నీకు నీ ఫొటోస్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. ఏంటమ్మా పరిస్థితి? నీ శీలం విలువ 3,000 రూపాయల, నువ్వు చూపిస్తున్న దాని విలువ 3,000 రూపాయల, 4,000 రూపాయల, 2 లక్షల. నీ ఖరీదు నువ్వే వేసుకుంటున్నావా? ఎందుకంటే ఇలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి ఆలోచించు. నువ్వు ఇంత కష్టపడి చదువుకొని దానికి తిండి పెట్టి మేపి పెంచి పోషించి నువ్వు జాగ్రత్తగా చూసుకొని అందరి ప్రేమతో పెరిగి దాని విలువని నువ్వు ఖరీదు చూపించేసి నువ్వు డబ్బులు తీసుకుంటావా? అది కరెక్టేనా? నువ్వు సరిగ్గా ఉండక మళ్ళీ ఇంకో 10 మందిని దింపుతావా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు? మనం మారినంత వరకు. మిమ్మల్ని ఒకసారి అమ్మ తల్లి అనగానే అందరూ ఇట్లా, మన ఆడవాళ్ళం అయితే ముఖ్యంగా తెలుసా, నేను ఎక్కువ ఆడపిల్లలు ఎందుకని నేను ఎక్కువ అంటానంటే, ఆడపిల్లలు ఎంత మొండిగా ఎంత నిజాయితీగా ఉంటారో మనం చాలా అమాయకులం అండి. బయట వాళ్ళు ఒక చిన్నగా దువ్వి మంచిగా మాట్లాడితే ఎంత కరిగిపోతాము. బోలాశంకరులం, మంచోళ్ళు అనుకుంటాం. మోసపోవడానికి ఎక్కువ అవకాశం మనకి. ఎందుకంటే మంచితనం, అతిగా నమ్మకం ఈజీగా మోసం చేసేస్తున్నారు. ఒక మ్యూచువల్ ఉండేది, నేనేం అనను వాళ్ళని. వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఉండి వాళ్ళు ఏం చేసినా అది నీ పర్సనల్. కానీ నువ్వు చేసింది ఏదో పని కాకుండా నువ్వు ఇంకొకళ్ళని కూడా బలవంతంగా దింపి ఇలాంటివి చేయడం తప్పు కదమ్మా. ఆ బిడ్డ మీద ఇన్ని ఆశలు పెట్టుకో ఉంటారు ఆ తల్లిదండ్రులైనా. సో అసలు ఎవరు అది చేసింది అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగులోనే రీఛార్జులు చేయించుకొని 50-100 రూపాయలు పేటీఎంలు కొట్టించి ఫాలో చేస్తున్న ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్సరా? దేనికి ఇన్ఫ్లుయెన్సర్లో ఇలా దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఆ పేర్లు కూడా అనకూడదు. వీళ్ళు లేటెస్ట్గా యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అడుక్కొని నీకు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తాను, నీ గర్ల్ ఫ్రెండ్కి 100 రూపాయలు రీఛార్జ్ చేస్తాను, నన్ను ఫాలో కొట్టాను. వయసు వచ్చింది మనకి. ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని పోయేసి సహాయం అడగవాకండి. ఇప్పుడు నన్ను అడుగుతారు, నా బడ్జెట్ ఇంతే, నేను ఇంతవరకే నేను ఎర్న్ చేయగలను, నేను అంతవరకే నేను ఇవ్వగలను, ఇంకెవరైనా ఒకటి ఎక్స్ట్రా చెప్తే మా వల్ల కాదు మొహమాటం లేకుండా చెప్పేస్తాం. ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి ఊరికే రాదు కదా మాకు. ఇవన్నీ ఈ ఫాలోవర్స్ని తెచ్చుకొని 100 రూపాయలు 50 రూపాయలు చెల్లి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఫేక్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇది చేసుకోవట్లేదు కదా మేము. కాబట్టి మా వల్ల కాదండి అని మేము చెప్తాం. కానీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఫాలో చేయడం వల్ల ఓకే వీళ్ళు గొప్పోళ్ళు అని అనుకొని మిగిలిన వాళ్ళు కూడా గొర్రెల్లాగా పడిపోతున్నారు వీళ్ళ ట్రాప్లోకి. తప్పెవరిది? మనది, ఫాలోవర్స్ది. మీరు ఫాలో చేస్తున్నారా అంటే గుర్తుపెట్టుకోండి, అది అవతల వాళ్ళకి బలం. ఈవెన్ నేనైనా తప్పు చేస్తే నన్ను అడుగు. నీకు ఫేక్ ప్రమోషన్స్ చేస్తే నన్ను అడుగు. నువ్వు ఫాలో నా బలం. అలాగే నువ్వు ఒకరిని ఫాలో అవుతున్నావు అంటే అవతల వాళ్ళ బలం. ఆ బలంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమంది అమ్మాయిలు నాశనం చేస్తున్నారు, ఎంతమంది మగాళ్ళ జీవితం అయినా నాశనం చేస్తున్నారు. ఒకడు అడిగాడు, ఎంత చక్కగా వచ్చి అడిగాడు వాడు, నువ్వు ఏం ఛాన్స్ ఇవ్వకుండా ఇక్కడి వరకు వచ్చావా? ఇందుకే ఏదన్నా ఆడపిల్లకి ప్రాబ్లం వచ్చినప్పుడు బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మాట అంటారని. అరే నేను వాడిని ఒకటే అడిగిన, వాడు కమెంట్ డిలీట్ చేసుకున్నాడు. నీకు హెల్త్ బాగాలేకో, నీ సిచ్యువేషన్ చాలా దరిద్రం అయ్యో, నీ తల్లో కూతురో లేదంటే భార్యో ఒకరి దగ్గర పోయి అప్పు అడిగితే, నాకు పలానా వాళ్ళు అప్పు ఇచ్చారు నీకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి పంపిస్తే, ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసి పలానా ప్రాబ్లం ఉంది, లేకుంటే నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు నాకు డబ్బులు కావాలని అడిగితే, నీ బయటకు ఇప్పి పడుకో, నీకు నేను డబ్బులు ఇస్తా, నీకు కావాల్సిన 3,000 కాదు నేను 2 లక్షలు ఇస్తా అని అన్నాను అనుకో. పోయి అమ్మాయి ఏడ్చుకుంటా, తప్పు నేను చెయ్యనిది అని చెప్పి పోయి ఏడ్చుకుంటా నీతో వచ్చి చెప్తే, నువ్వు ఎక్కడి వరకు పోయినావో ఎవడికి తెలుసు అని చెప్పి
నువ్వు అడుగుతావా, వాడిని చొప్పు తీసుకొని కొడతావా? ఏం చేస్తావు నువ్వు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ప్రాబ్లం వస్తే ఎవడు చెప్పుకుంటాడు? ఎందుకు చెప్పుకుంటారు ఆడవాళ్ళైనా? మా తప్పు మనలో ఉంది ఇట్లాంటి వాళ్ళని నమ్మడం. ఒక నొప్పి తీర్చే వాళ్ళు ఎవరు, నిజంగా ఫాలోవర్స్ కోసం అడుక్కునే వాళ్ళు ఎవరు, తెలుసుకోలేని అమాయకత్వంలో మనం ఉన్నాం. మారాల్సింది మనం. హెల్ప్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆలోచించండి, వీళ్ళు ఎలాగ హెల్ప్ చేస్తున్నారు దాన్ని. నేను మొహమాటం లేకుండా చెప్తున్నానమ్మా. నేను చాలాసార్లు వీడియోలో చెప్పిన, నా వెయిట్ లాస్ ట్రైనింగ్ ద్వారా మాత్రమే నేను హెల్ప్ చేస్తున్నాను. ఆ వచ్చే అమౌంట్ మాత్రం నేను డైవర్ట్ చేస్తున్నాను. నాకు ఎక్కడి నుంచి రాదు. నేను ఏ ప్రమోషన్స్ చేయను, నేను వ్యూస్ కోసం వెయిట్ చేయను, నేను ట్రెండింగ్ టాపిక్స్ చేయను. నా లోకంలో నేను ఉంటా. నాకు వచ్చే డబ్బుల వరకే నేను చేస్తా. నేను ఈ మంత్ నేను కొంతమందికి నేను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నేను ఇంకొంచెం యాక్టివ్ ఉంటాను సోషల్ మీడియాలో. ఆ వచ్చే పేషెంట్స్ నేను ఇట్లా డైవర్ట్ చేసేస్తా వాళ్ళకి. నాకు తెలిసింది ఇదే. నువ్వు నాకు సాచురేషన్ కూడా వచ్చేసింది, నా ఫాలోయింగ్ కూడా అవసరం లేదు. నేను కరెక్ట్గా నా ప్రాక్టీస్, నా పేషెంట్ నేను కరెక్ట్గా చూసుకుంటే చాలు. ఉన్నోళ్ళు నేను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోగలను. విద్యాశ్రమం అని చెప్పేసి వాళ్ళకి అసలు ఫుడ్ కూడా కష్టంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు మన నుంచి మొత్తం సపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడ అన్నారు, నాకు మొన్న ఒక ఆవిడండి, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదంట, ఆవిడ వచ్చేస్తానంటుంది నా దగ్గర. నేను ఇప్పుడు ఎలాగో మనకి ఇబ్బంది ఏం లేదు కదా, మీరంతా సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇలాంటి వాళ్ళని కూడా తెచ్చుకుంటాను. నేను ఒకటే మాట్లాడినా, ముందు ఉన్న వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. నేను ఎన్ని రోజులు ఈ సపోర్ట్ ఉంటాను నాకు తెలియదు. మీరు సెక్యూర్డ్గా ముందు ఉండగలగాలి. స్టాండర్డ్ అయినాక నాకు ఇంకేం ఇబ్బంది లేదు, నాకు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదని కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకోవాలి. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి కొత్త వాళ్ళని తీసుకుంటే వీళ్ళు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకోలేకపోవడం కూడా పాపం. మిమ్మల్ని నమ్మి వచ్చేసినారు, వాళ్ళని చూసుకోవాల్సిన ధర్మం అందే, ఆ తర్వాతనే బయట వాళ్ళు అని చెప్పిన. సో ఇక్కడ ఉన్న వాళ్ళని ఫస్ట్ చూసుకోవడమే ఇంపార్టెంట్. మేము ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళంతా 50-100 చదువుకుంటూ పోయే రకం కాదు. అలా చదువుకుంటూ పోయినారంటే ఈజీ మనీ అది దేనికి వస్తుంది, లేదంటే వాళ్ళు మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు డబ్బులు, అది గుర్తుపెట్టుకోండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఫాలోవర్స్ అనేది మీరు ఇస్తున్న ఒక బలం, దాన్ని మంచిగా యూస్ చేసుకుంటున్నారో లేకుంటే ఇలాంటి వాటికి యూస్ చేస్తున్నారో ఆలోచించండి. ఇప్పుడు దీని రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇలాంటి వాళ్ళని ఫాలో చేస్తున్న వాళ్ళది కూడా.